నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. చిన్నతనం నుంచి తను పడ్డ అవమానాలు తనకు తెలుసు. ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక తప్పుడు కూత కూస్తూనే ఉంటారు. అవి పట్టించుకుని బాధపడకుండా తను బతికెయ్యాలా? అది తనను తాను గౌరవించుకోవడం అవుతుందా? తల్లి అలాగే బతుకుతోందా? ఏనాడూ ఆమె తన వృత్తి గురించి చిన్నతనంగా అనుకోలేదు. గౌరవం లేదని బాధపడలేదు. తనకెక్కడి నుంచి వచ్చింది బాధ? అమ్మలాగా నిబ్బరంగా జీవితంతో తలపడలేకపోతున్నదెందుకు? అమ్మకి తనకి తేడా ఉండాలని ఎందుకనుకుంటోంది? అమ్మ తనను తాను గౌరవించుకుంటే తాను నలుగురి గౌరవం కోసం చూస్తోందా? అమ్మ తన జీవితాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించి దానితో తలపడుతోంది. తను అంగీకరించకుండా దీనంతటి నుంచి బయటపడాలని పోట్లాటకు దిగుతోంది. జీవితంలో తనకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అసంతృప్తి? కానీ తన ఆలోచనలే సరైనవి. అందరూ గౌరవించాలనుకోవడంలో తప్పేముంది? తన కులమంటే గౌరవం లేదు తనకు. ఎలా వస్తుంది? ఆ వృత్తి మంచిది కాదు. తనకిష్టం లేదు. ఆ వృత్తి మంచిదని అమ్మెలా అనుకుంటోందో తనకర్థం కాదు. అమ్మకి అసలు ఆ వృత్తి మంచిదా కాదా అన్న ఆలోచనే లేదు. అది తమ కులవృత్తి అంతే. మంచి లేదు చెడ్డ లేదు అంటుంది. విశాలాక్షికి తల పగిలిపోతుంది. అతి ప్రయత్నం మీద ఆలోచనల్ని అణిచివేసి మండుతున్న కళ్ళను మూసుకుంది. కళ్ళ నుంచి కన్నీళ్లు కారి కాస్త చల్లబరిచాయి. ఎప్పటికో కాలే కడుపుతో మండే గుండెతో నిద్రపోయింది విశాలాక్షి. శారద ఎంతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఒకరోజు రాత్రి 8 గంటలవుతుండగా సన్నగా బలహీనంగా కనపడుతున్న యువకుడు వచ్చి శారద ఇంటి తలుపు తట్టాడు. శారదే తలుపు తీసింది. అతను శారద చేతిలో చిన్న కాగితం ముక్క పెట్టి, రేపు సాయంత్రం 6 గంటలకు పరుశువాకంలో ఈ చిరునామాకి రావాలి. కాగితం చించేయండి. ఆ యువకుడు ఆవేశంగా అన్నాడు. దూరం నుంచి నడిచి వచ్చినట్లు ఆయాసపడుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు. శారద సందేహంగా, మీ పేరు? ఇంత రాత్రి వచ్చారు. ఏం జరుగుతుంది అక్కడ? నేనెందుకు? అంటూ సరిగా అడగలేనట్లు ముక్కలు ముక్కలుగా ప్రశ్నలు వేసింది. అదంతా అక్కడకు వచ్చాక తెలుస్తుంది. ఇది చాలా రహస్య సమావేశం. ఎవరితోనూ చెప్పకండి. ఆ కాగితం చించేయండి. జాగ్రత్త. మీరు రావడం ఎవరైనా గమనించి మీ వెనుక వస్తున్నారనుకుంటే మధ్యలో దారి మార్చి మీ స్నేహితుల ఇంటికి వెళ్ళిపోండి. పరిసరాలు గమనిస్తూ రండి. శారదకిప్పుడు ఏ సందేహమూ లేదు. అతన్ని చూసి చిరునవ్వుతో, మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళిరండి అని తలుపు వేసేసింది. మర్నాడు పగలంతా కాలేజీలో, ఆస్పత్రిలో ఎలా గడిచిందో శారదకు తెలియదు. సాయంత్రం సన్నని ఖద్దరు చీర కట్టుకుని తయారై తల్లి దగ్గరకు వెళ్ళింది. సుబ్బమ్మ శారద ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికెళ్తున్నావు? ఈ వేలెప్పుడేమిటి? వచ్చేసరికి ఎంత సమయం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలు అడగదు. కూతురి మీద విపరీతమైన నమ్మకం, పిచ్చి ప్రేమ. తన కూతురు వంటి వాళ్ళు ఇంకొకరుండబోరని అనుకుంటుంది. శారద ఈరోజు తల్లితో వచ్చేసరికి ఆలస్యమవుతుందని, తన కోసం ఎదురు చూడకుండా నిద్రపొమ్మని చెప్పింది. అలాగే. ఇవాళ ఏదో మీటింగ్ ఉన్నట్టుంది. రేపు నాకు ఆ విశేషాలన్నీ చెప్పాలి అంది కూతురుతో. నే చెప్పకపోయినా నేను ఎక్కడికి ఏ పని మీద వెళ్తున్నానో నీకెలా తెలుస్తుందమ్మా? అని అడిగింది శారద. నీ ముఖం చూస్తేనే నాకదంతా తెలుస్తుందే చిట్టి తల్లి. నా ప్రాణాలన్నీ నీ మీదే కదా. నా ప్రాణం సంగతి నాకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? మొదటిసారి శారదకు తల్లి ప్రేమను చూస్తే భయమేసింది. తనేవేవో పనులు చెయ్యాలనుకుంటోంది. అమ్మ వాటన్నిటినీ ఆమోదించి తనతో వస్తుందా? రాకపోతే అమ్మ కోసం తను ఆగగలదా? ఆగకపోతే అమ్మ ఏమవుతుంది? 2 నిమిషాల పాటు ఆ ఆలోచన కంగారు పెడితే అలాగే ఆగి, ఆ తర్వాత ఈ పిచ్చి ఆలోచనలతో ఇప్పుడే ఆగేలా ఉన్నానని నవ్వుకుంటూ బయటికి నడిచింది. పరుశువాకం శారదకు బాగానే తెలుసు. వడివేలు కోసం వెళ్ళేది. కానీ ఈ చిరునామా అంత తేలికగా దొరకలేదు. ఆ ప్రాంతము
మురికివాడలు తెలుసుగాని అది మరీ లోపలికి ఉంది. ఆ పరిసరాలు ఎప్పుడూ శారద మనసుని కుంగదీస్తాయి. వాటిని, అక్కడి మనుషులను అంతా పరిశుభ్రంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేయగలిగితే కమ్యూనిజంలో అది సాధ్యం. కమ్యూనిస్టులే అలా చేయగలుగుతారు అనుకుంటూ గుర్తులు వెతుకుతూ సందులు తిరుగుతూ ఆ ఇల్లు చేరుకుంది. ఆ గది కాస్త విశాలంగానే ఉంది. 25 మంది దాకా ఉన్నారు. శారద తప్ప అందరూ మగవాళ్ళే. ఆశ్చర్యంగా సుదర్శనం, మూర్తి ఇద్దరూ లేరు. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు తప్ప శారదకు తెలిసిన వాళ్ళు లేరు. అందరూ శారదను ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశారు. వడివేలు శారద దగ్గరకు వచ్చి పక్కన కూర్చుని ఒక వ్యక్తిని చూపించి, సోవియట్ రష్యా నుంచి వచ్చిన కామ్రేడ్ అతనే అన్నాడు. అతను శారద వంక చూసి స్నేహంగా నవ్వాడు. శారద అప్రయత్నంగా నవ్వింది. ఈయనకు మారుపేర్లు చాలా ఉన్నాయి. అసలు పేరు అమీర్ హైదర్ అలీ ఖాన్. ఎన్నో దేశాలు తిరిగాడు. రష్యాలో అనేక సంవత్సరాలున్నాడు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మించాలని వచ్చాడు. వడివేలు క్లుప్తంగా ఆయన పరిచయం చేశాడు. ఈరోజు నా పేరు శంకరం అంటూ అమీర్ హైదర్ అలీ ఖాన్ చాలాసేపు మాట్లాడాడు. ముఖ్యంగా వర్గ సిద్ధాంతం గురించి, వర్గాలను, వర్గ ప్రయోజనాలను కాపాడే రాజ్యం గురించి, మార్క్స్, ఏంగెల్స్, లెనిన్లు ఏం చెప్పారో దాని సారాంశాన్ని చెప్పాడు. శారద ఆయన చెప్పిన వాక్యాలన్నీ శిలాశాసనంలా మనసులో చెక్కుకుంది. పార్టీ నిర్మాణం గురించి, పాటించాల్సిన క్రమశిక్షణ గురించి, రహస్యంగా కార్యక్రమాలు నడపాల్సిన తీరు గురించి ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. మనం కాంగ్రెస్లోనే ఉండాలి. కాంగ్రెస్లోని అతివాదులతో, సోషలిస్టు భావాలున్న వాళ్లతో కలిసి పనిచేయాలి. ఆ పని చేస్తూనే ప్రజలలో కమ్యూనిస్టు భావాలు వ్యాపింపచేయాలి. ఈ పని పరమ రహస్యంగా జరగాలి. భావాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి గాని మనం వీలైనంత వరకు రహస్యంగానే ఉండాలి అంటూ కొన్ని సూచనలు చేశాడాయన. ఆయన కోసం అప్పటికే పోలీసులు వెతుకుతున్నారు. పట్టుబడితే చంపుతారనే భయం ఉంది. శారదకు ఎంతో బాధ్యత వచ్చి మీద పడినట్లయింది. కమ్యూనిస్టు సాహిత్యం, మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ రచనలు సంపాదించి చదవటం అత్యవసరమని, అవి చదివి చర్చించుకోవాలని అనుకున్నారు. త్వరలో భగత్ సింగ్ ని ఉరిదీసి సంవత్సరం అవుతుందని, ఆ రోజు ఏదో ఒక పని చేసి ప్రజలలో సంచలనం తెచ్చి భగత్ సింగ్ ఆశయాలను వారి హృదయాలకు హత్తుకునేలా చేయాలని అన్నారు వడివేలు అమీర్. దానికింకా 4 నెలలు సమయముందిగా అన్నది శారద. మనం రహస్యంగా పనిచెయ్యాలి గనుక అది తక్కువ సమయమే. మనం బహిరంగంగా సభలు పెట్టి మాట్లాడలేం. కానీ మన ఆలోచనలు, మన భిన్నస్వరం ప్రజలకు వినిపించాలి. అది తేలిక కాదు. ఒక పత్రిక భగత్ సింగ్ ఆశయాలు వివరిస్తూ తెద్దాం, శారద వడివేలుతో అంది. ఇక్కడ అచ్చేస్తే పోలీసులకు తెలుస్తుంది. పత్రిక అమ్ముతుంటే వారిని పోలీసులు పట్టుకోవచ్చు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆలోచిద్దాం. హైదర్ ఖాన్ మాటలతో అందరూ అంగీకరించారు. రాత్రి 9 గంటలవుతుండగా సమావేశం ముగిసిందన్నారు. ఒక్కొక్కరుగా 10-15 నిమిషాల వ్యవధానంలో బయటికి వెళ్ళాలనుకున్నారు. శారదను ముందుగా పంపించారు. శారద ఇంటికి వచ్చేసరికి 10 గంటలయ్యింది. ఇంకా ఆలస్యం అవుతుందనుకున్నా. త్వరగానే వచ్చావే, ఏం మీటింగ్ అమ్మా? అప్పుడే పడుకోబోతున్న సుబ్బమ్మ లేచి వచ్చింది. తల్లితో కూడా చెప్పకూడని రహస్య సమావేశం మనసులో అనుకుంది శారద. ఏదో విద్యార్థుల మీటింగ్లేమ్మా, ఉద్యమమంతా చల్లారింది కదా, మళ్ళీ వేడెక్కాలంటే ఏం చెయ్యాలా అని మాట్లాడుకున్నాం. ఆ గాంధీగారు ఏం చెయ్యమంటే అది చేస్తారు. దానికి మీ ఆలోచనేమిటి? మీరు చెప్పింది ఆయన ఒప్పుకుని చేస్తాడా? ఆయనకి ఎన్నో పనులమ్మా. ఇక్కడ మనం ఒక్కొక్కరం ఏం చెయ్యాలో పిలిచి చెప్తారా? పెద్ద ఉద్యమమైతే ఆయన అందరికీ పిలిపిస్తారు. మళ్ళీ పెద్ద సత్యాగ్రహం చేసే లోపల మనం ఊరికే కూర్చోలేం కదా. ఊరికే ఇక్కడ కూర్చుంటున్నారు. దుర్గ కాకినాడలో సమావేశాలు జరిపి అరెస్ట్ అయ్యిందిగా. మధుర జైల్లో ఉందట. ఆ మీనాక్షి అమ్మవారే కాపాడాలి. శారదకు దుర్గను తలుచుకుంటే బాధనిపించింది. సత్యాగ్రహపు రోజుల్లో అందరితో కలిసి జైలుకెళ్లడం వేరు. ఇప్పుడు తనొక్కతే వెళ్ళడం వేరు.
అప్పుడు జైలంతా సత్యాగ్రహం స్నేహితులు. ఇప్పుడు ఒంటరిగా మామూలు దొంగలతో ఖూనీకోర్లతో ఎలా ఉందో. దుర్గను తను కమ్యూనిస్టునని తెలిస్తే ఏమంటుందో. కానీ చెప్పకూడదు. అన్నపూర్ణకు చెప్పకూడదు. మూర్తికి మటుకు చెప్పాలి. చెప్పటమేంటి? మూర్తిని పార్టీలో చేర్పించాలి. ఎందుకు? తనకెందుకు మూర్తి విషయం? తనకు కాకపోతే మరెవరికి? మూర్తి మంచి స్నేహితుడు. స్నేహితుల గురించి ఆలోచించడం తప్పెలా అవుతుంది? అసలు ఈ తప్పు అనే ఆలోచనే తన మనసులోకి రాకూడదు. ఒక మనిషి మీద ప్రేమ, స్నేహం కలిగి మనసులో ఆనందం కలుగుతుంటే అది తప్పవటమేమిటి? భోజనం ముగించి తల్లి హెచ్చరికలతో నిద్రనటిస్తూ రాత్రంతా మేలుకుని ఉంది. అక్క నిద్రపోవడం లేదని గ్రహించి సూర్యం పక్కన చేరాడు. తమ్ముడితో అప్పటికే కమ్యూనిస్టు మేనిఫెస్టో గురించి మాట్లాడింది శారద. కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పకుండా ఉండలేకపోయింది. శారద మాటలు వింటూ రోమాంచితుడయ్యాడు సూర్యం. అక్క, నేను కమ్యూనిస్టునే అన్నాడు. మరి నేను కమ్యూనిస్టునైతే నువ్వు కాకుండా ఎలా ఉంటావు సూర్యం అంటూ సూర్యానికి సమసమాజ స్వప్నాన్ని వివరంగా చెప్పింది. కమ్యూనిస్టు పార్టీ పనులు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమైన పని విద్యార్థులకు, కార్మికులకు కమ్యూనిస్టు సిద్ధాంతాలు వివరించటమే. గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాటిల్లో మాట్లాడుతూ, చదువుతూ, చర్చిస్తూ, ఇంకోవైపు కాంగ్రెస్ సోషలిస్టుగా కాంగ్రెస్ కార్యక్రమాలు కొన్నింటిలో పాల్గొనడం, ఆ మీటింగులు ఏర్పాటు చేయడం. కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు అతి రహస్యంగా నిర్వహించాలి. అది ఎక్కడ, ఎప్పుడు, ఎంత రహస్యంగా నిర్వహించాలనేది నిర్ణయించడానికే ఎక్కువ సమయం పట్టేది. పత్రిక తీసుకురావడం మరింత కష్టంగా ఉండేది. అన్ని కష్టాలు పడుతూనే భగత్ సింగ్ వర్ధంతికి కరపత్రాలు ముద్రించారు. ఆ కరపత్రాలు చేతిలో పెట్టుకుని భగత్ సింగ్ తనే అయినట్లు గర్వపడుతూ స్టేషన్లో, పీచీలో పంచింది శారద. ఆ కరపత్రం ఎలాంటిది? సలసలా రక్తాన్ని మరిగించే కరపత్రం. బ్రిటిష్ పాలకుల మీద ద్వేషాన్ని బుసబుస పొంగించే కరపత్రం. భగత్ సింగ్ జీవించి ఉంటే తప్పక కమ్యూనిస్టు అయ్యేవాడు అనుకుంది శారద. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.